మా డాడ్ చెప్తుండేవాళ్ళు చదువుకునే టైంలో, పక్కన బాంబు పడ్డా కూడా డిస్ట్రాక్ట్ అవ్వద్దురా అని. ఐ డిడ్ దట్ విత్ యాక్టింగ్. దెన్ ఐ రియలైజ్ దట్ మా నాన్న చెప్పింది కరెక్టే, బట్ ఐ వాజ్ ఇన్ అ రాంగ్ స్ట్రీమ్ దెన్, ఎడ్యుకేషన్. నవ్ ఐఎమ్ ఇన్ ద రైట్ స్ట్రీమ్. సో హియర్ ఐఎమ్ ఏబుల్ టు డూ. I cannot tell you, countless times when I took my bike on a hot summer day afternoon, I left because I had to leave for some audition or I had to go for some ఏదైనా రిహర్సల్స్కి వెళ్ళాలి అంటే ఇంకా పిడుగులు పడుతున్నా వెళ్ళాల్సిందే. వెళ్ళాను. వర్షం, పిచ్చిగా వర్షం. నేను చెప్తున్నా సార్, దేర్ ఇస్ నో వెదర్ కమింగ్ ఇన్ బిట్వీన్ మీ అండ్ మై వర్క్. నేను వెళ్ళి చూస్తా, ఓహో ఎవరు రాలేదా ఇవాళ రిహార్సల్స్కి, అచ్చా వర్షం పడుతుంది కదా అందుకు, ఓకే అవదేమో అయితే ఇవాళ అక్కడ కూర్చో, ఎవడో ఒకళ్ళిద్దరు అయితే వస్తారు కదా, అతను మాట్లాడి మెల్లగా టైం చూసుకో, ఇప్పుడు తగ్గితే వర్షం ఇంటికి వెళ్ళిపో. బట్ ఐ విల్ గో. దెర్ ఇస్ నో వే ఆఫ్ క్యాన్సిలేషన్. వాళ్ళు క్యాన్సిల్ చేస్తే కూడా నాకు అప్పుడప్పుడు చాలా ఇదిగా ఉండేది, ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు, ఐఎమ్ కమింగ్ అన్నట్టు. నా ఒక్కడి గురించి కాదు కదా, ఇంకో 10 మంది ఉంటారు కదా ప్లేలో, కరెక్ట్, అందరి గురించి ఆలోచించి క్యాన్సిల్ చేసినట్టున్నారని మళ్ళీ నేను చెప్పుకోవడం. బట్ మై ఫస్ట్ థింగ్ వాజ్ వై ఎందుకు, ఐఎమ్ కమింగ్ అన్న దీనిలో ఉండేవాడిని. ఎగ్జాక్ట్లీ. అట్లా డ్రైవ్ అలా ఉండే. నథింగ్, ద వెదర్ విల్ నాట్ కమ్ బిట్వీన్ మీ అండ్ మై వర్క్. దట్ ఈస్ ట్రూ ఈవెన్ టుడే. ఏదున్నా కూడా ఐ విల్ గో. ఓకే. హార్డ్లీ ఒకసారి ఐ థింక్ కోవిడ్ వచ్చినప్పుడు, సెకండ్ టైం కోవిడ్ వచ్చినప్పుడు ఒకరోజు షూట్కి వెళ్ళలేకపోయా. అప్పుడు సీరియస్ రిస్ట్రిక్షన్ ఉంది కదా, లాక్డౌన్లు, దారుణమైన లాక్డౌన్లు ఉన్నాయి. అసలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి లేదు పరిస్థితి. ఉన్నవాడు బయటకు వెళ్ళినవాడు వస్తాడో రాడో తెలీదు, అంత క్రూషియల్. అది ఉన్నప్పుడే అంటే అది ఇంకా ఆ ఫేజ్ కొంచెం అయిపోయింది, సెకండ్ వేవ్ కూడా అయిపోయింది. ఆ సెకండ్ వేవ్ తర్వాత నాకు సెకండ్ టైం వచ్చింది అమ్మా. సో అప్పుడు నేను ఇంకా షూటింగ్కి వెళ్ళాల, క్యాన్సిల్ చేశారు అంతే. లేకపోతే నెవర్, ఐ విల్ ఆల్వేస్ గో టు షూట్, ఐ విల్ డూ మై వర్క్. ఇప్పుడు అదే సినిమా ఛాన్స్ రావడం, అక్కడి నుంచి రావడం, సినిమా చేయడం చేశాను. తర్వాత ఇంకా జగన్నాటకం అట్లా వచ్చింది. మధ్యలో ఈ 3-4 years వర్ టోటల్ స్లంప్. ఆ టైంలో ఐ వెంట్ టు చెన్నై. ఐ లెర్న్డ్ తమిళ్. నేను ఒక తమిళియన్ మాట్లాడినట్టు మాట్లాడలేను కానీ ఐ కెన్ మేనేజ్ ఇన్ చెన్నై, పేసవరం. నా தமிழ் லேப்டாப் மேலே நான் கற்றுக்கிட்டு நான் சென்னை போயிட்டேன். ஓகே. இங்கே ஒரு டீச்சர் இருக்கு, ஆஷா, அவங்க பேர் ஆஷா. ஓகே. அவங்க லாங்குவேஜ் எக்ஸ்பர்ட். அவங்க ஹிந்தி, ஷி வுட் டீச் ஹிந்தி, ஷி வுட் டீச் தமிழ், ஷி வுட் டீச் మరాఠీ, ఆల్ దీస్ లాంగ్వేజెస్. అండ్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ తనతో ఎట్లా అంటే, ఓకే మీకు ఇంగ్లీష్ తెలుసు కదా, ఇంగ్లీష్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యూ, సో ఐ టెల్ యూ ఇంగ్లీష్ టు తమిళ్. సో ఇంగ్లీష్ మీడియంలో షీ యూస్ టు టీచ్ తమిళ్. ఓకే. అట్లా ఐ వుడ్ గెట్ తమిళ్. అట్లా వెళ్ళి ఐ స్టేడ్ ఇన్ చెన్నై ఫర్ 1 year. ఓన్లీ బికాస్ ఐ వాజ్ ట్రయింగ్ టు, ఐ కుడ్ మేక్ దిస్ మనీ ఆల్సో. కాంటెంట్ అక్కడి నుంచి కూడా రాయొచ్చు కదా, కాంటెంట్ అక్కడి నుంచి కూడా రాయొచ్చు. ఆ ధైర్యం మీదనే నేను వెళ్ళా. మై పేరెంట్స్ డింట్ పుట్ 1 rupee ఫర్ మై స్టే ఇన్ చెన్నై. దట్ వాజ్ ఆల్ మై మనీ. ఐ స్టేడ్ ఇన్ చెన్నై ఫర్ 1 year. I was going to auditions అక్కడ కూడా. ఓకే, లాంగ్వేజ్ వాజ్ ఫైన్. లాంగ్వేజ్ ఒక అర్బన్ తమిళ్కి ఓకే, బట్ ఒక మధురై తమిళ్కి, ఒక దీన్ తమిళ్కి నాది అయ్యేది కాదు. నాకు అప్పుడు అర్థమైంది, ఓ ఇక్కడ యాక్సెంట్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు మనలాగే మనకి ఇప్పుడు తెలంగాణకు ఒక యాస, కృష్ణా జిల్లాకు ఒక యాస, తిరుపతి, చిత్తూరు అక్కడ ఒక యాస, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ అదంతా ఒక యాస ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ కి వేరేగా ఉంటాయి, మళ్ళీ ఉంటాయి. అంతే అక్కడ కూడా చెంగల్పట్టు తమిళ్ వేరు, మధురై తమిళ్ వేరు, మళ్ళీ నీకు లోకల్ చెన్నై తమిళ్ వేరు, చూలైమేడ్ అని అంటారు, తమిళ్ వేరు, మళ్ళీ అయ్యంగార్ ఫ్యామిలీస్ మాట్లాడే తమిళ్ వేరు. చాలా రకాల తమిళ్స్ ఉన్నాయి అక్కడ. సో నేను వాళ్ళు దే విల్ లుక్ ఫర్ స్పెసిఫిసిటీ కదా, బికాజ్ యు ఆర్ ఆడిషనింగ్ ఫర్ తమిళ్ ఫిలిమ్స్, లుక్ ఫర్ స్పెసిఫిసిటీ. అట్లా పోయే ఆడిషన్స్. సరే సెలెక్ట్ అయ్యేవాడు. అదే కాదు, ఈ పుట్ చట్నీ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అక్కడ, పుట్ చట్నీ. అవును, ఆ వాళ్ళని కలిసే వెళ్ళి, బికాస్ దే వర్ డూయింగ్ ఆల్ దీస్ ఏఐబి కైండ్ ఆఫ్ వీడియోస్ అప్పుడు.
வாழ்நிலை கழிச்சா இல்லை உங்க தமிழ் இது இந்த அளவுக்கு பேச போதும் மச்சா நீங்க வாங்க பண்ணலாம் வீடியோஸ் அதெல்லாம் பண்ணலாம் உங்களுக்கு இந்த தமிழ் பேசுறேன் தமிழ். அதே சார் அது நான் நல்லா பேசும் சென்னையில இருந்தா நல்லா பேசும் இங்க ஹைதராபாத்ல மைண்ட்ல இருக்காது இல்ல இது இங்க யூசேஜே கிடைக்காது என்ன. ஆமா ஆமா அப்படி இப்போ வராது చెన్నై పోన ఉடనే వరం తమిళ్ అట్లా అది ఉండేది వెళ్ళాను తర్వాత 2017లో 9 అని ఒక సినిమా చేశాను అది మా ఫ్రెండ్ డైరెక్ట్ చేశాడు హీ స్పోక్ టు మీ అబౌట్ ఇట్ ఎప్పుడో 15లోనే హీ స్పోక్ టు మీ అబౌట్ ఇట్ బట్ అవ్వలేదు అప్పుడు ఆ టైం అట్లుండింది 15-16లో వాడికి ప్రొడ్యూసర్ ఓకే అయ్యేసరికి 2016 ఎండ్ అయింది నేను 2016 స్టార్టింగ్లో చెన్నైకి వెళ్ళిపోయాను ఓకే. వెన్ హీ టోల్డ్ మీ ద స్టోరీ ఓహో ఇది అవుతోందా అని ఐ కేమ్ టు హైదరాబాద్ జస్ట్ ఫర్ షూట్ చేసుకొని అగైన్ ఐ లెఫ్ట్ చెన్నైలో ఇది ఉంటున్నప్పుడు ఈ సినిమా షూటింగ్ మార్చ్ వరకు అయింది 2017 మార్చ్ అట్లా వరకు అయింది లేక ఓకే ఇక్కడ మారానా ఐ గో బ్యాక్ టు చెన్నై అగైన్ ఇప్పుడు ఇక్కడ పనే ఉంది అక్కడ ఇల్లు అక్కడ రెంట్ కడుతున్నా నేను మంత్కి రూమ్ ఒకటి తీసుకొని అక్కడ కుమరన్ కాలనీ స్ట్రీట్ 1 మన విశాల్ గారి ఆఫీస్ ఉంది అక్కడ హీరో విశాల్ ఆయన ఆఫీస్ ఉంది ఏబిఎం వాళ్ళ స్టూడియోస్ ఉన్నాయి అక్కడ వడపల్లని సారీ వడపల్లిలో కుమరన్ కాలనీ స్ట్రీట్ 1 దట్స్ వేర్ ఐ వాజ్ స్టేయింగ్ అక్కడ ఒక విఎఫ్ఎక్స్ కంపెనీ కూడా ఉంది అదే స్ట్రీట్లో వాళ్ళకు కూడా పొద్దున ప్యాంట్స్ వేసుకొని ఐ యూస్ టు గో టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఆడ బ్రేక్ఫాస్ట్ జరిగి వీళ్ళందరూ వచ్చేవాళ్ళు ఆ విఎఫ్ఎక్స్ ఎంప్లాయీస్ నేను పొద్దున్న లేచి వెళ్ళేవాడిని వాళ్ళు నైట్ అంతా పని చేసి వచ్చేవాళ్ళు బ్రేక్ఫాస్ట్కి நான் தான் ஆக்டர் ஆமாம் நான் ஆக்டர் தானே அது அப்படியா எனக்கு இங்கே இந்த కంపెనీలో నా వేళ பார்த்துட்ருக்கேன் அது అని అట్లా వాళ్ళు మాట్లాడేవాళ్ళు நீங்கள் விஎஃப்எக்ஸ் டெக்னீஷியனா అంటే நான் விஎஃப்எக்ஸ் ஏதாவது ஒரு ஷார்ட் ஃபிலிமா ஒரு மூவியான சொல்லுங்க நான் போய் ஆடிஷன் கொடுக்குறேன் ஆமாம் நான் கண்டிப்பாக சொல்கிறேன் மச்சா நான் கண்டிப்பாக சொல்கிறேன் உங்களுக்கு தமிழ் தெரியுமா ஆமாம் தெரியும் అట్లా నడిచేది అదేలే వాళ్ళతోటి దోశ తినుకుంటూ అలా హైదరాబాద్కి వచ్చేవాడిని ఇది అప్పుడు ఏప్రిల్ మే టైంలో మళ్ళీ రావా వచ్చింది ఇంకొక ఎవరో సమ్ గై మళ్ళీ రావా సుమంత్ గారిది గౌతమ్ తిన్నానూరి గారిది somebody told me they are looking for ఇది వుడ్ యూ వాంట్ గో అండ్ ఆడిషన్ అని షూర్ వై నాట్ అని వెళ్ళా అప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వచ్చి వెళ్ళా అది ఆ సినిమా వచ్చినప్పుడు అమ్మ చెప్పింది నువ్వు అక్కడ రెంట్ కట్టుకుంటూ నువ్వు హైదరాబాద్లోనే ఉంటే కష్టం అది వద్దని చెప్పి అది ఇచ్చేసిరా ఎందుకు ఇక్కడ నీకు ఇప్పుడు డబ్బులు వేస్ట్ కదా ఎందుకు నువ్వు వచ్చేసిరా అని ఓకే ఫైన్ నేను వెళ్ళేది ఎట్లా వెళ్ళాను తెలుసా సార్ చెన్నైకి ఎవ్రీథింగ్ నా బట్టలు అవి అన్ని బ్యాగ్ సూట్ కేసు ముందర వెనకాల పెట్టుకొని ఐ వెంట ఇన్ మై బైక్ చెన్నైకి హైదరాబాద్ నుంచి బికాస్ బైక్ ఎట్లా వస్తుంది మరి అండ్ ఐ డెంట్ హ్యావ్ దట్ వాజ్ అ లీన్ పీరియడ్ కదా ఫర్ మనీ ఐ డోంట్ ఆస్క్ మనీ విత్ మై పేరెంట్స్ సో ఈ బైక్ ఎట్లా వస్తుంది మరి మళ్ళీ ఏదో ట్రైన్లో వేసి బుక్ చేసుకోవాలి వాడు ఒక 3-4 వేలు తీసుకుంటాడు వీటికి అంతా ఎట్లా వీళ్ళు ఎనీవే హ్యావ్ టు గో అది బైకే కదా నడిచేదే కదా ఐ విల్ గో ఇన్ ద బైక్ పైగా ఎప్పుడు సర్వీస్ చేసి పెట్టుకుని ఉంటా కాబట్టి ఇట్ ర్యాన్ 6 o'clock మార్నింగ్ బయలుదేరితే నైట్ 9-10 అయింది అండ్ అట్లీస్ట్ ఫ్రమ్ 2 o'clock అస్సలు ఇక్కడ పెయిన్ నార్మల్ పెయిన్ కాదు సార్ అసలు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ నడపడం దిగి హోలీ కాదు అసలు ఎట్లరా ఈ బండి సినిమా కాదు మచ్చా రియల్ లైఫ్ ఇది దోల తీరిపోయింది అట్లానే వెళ్ళా నేను మా ఫ్రెండ్ వాడు దర్శన్ అన్నాడు ఇప్పుడు ఇచ్చట వాహనాలు నిలిపరా సినిమా సార్ దాని డైరెక్టర్ వాడు అక్కడ ఉండేవాడు వాడు ఈజ్ ఫ్రమ్ చెన్నై ఆడు అసలు నువ్వు బైక్లో ఎవడరా రమ్మన్నా నేను అసలు బైక్లో ఎందుకు రావాలరా నువ్వు బైక్లో 11 అయిందిరా వచ్చేసరికి ఏంది ఇది బైక్లో అంటే ఇప్పుడు వచ్చాను రా అయిపోయింది నాకు ఇప్పుడు లేవగలిగేవా లేచా చేస్తే హాస్పిటల్లో తెలివి వచ్చి అలా no safely I went but the last 5-6 hours of the drive was hell because no atlane కూర్చొని you can ante I think bike driving is more stressful very stressful chala and this is 25-40 kilometers from Hyderabad to Chennai more than that yeah
మోర్ దాన్ 600 వరకు ఉండొచ్చు. ఈజీగా 650 అలా ఉంటాయి. యా. సో ఐ వాజ్ లైక్ వావ్, ఇదేదో అనుకోని బానే. అవును, ఇక్కడ ఇప్పుడు గాలికి అసలు మూమెంటే ఉండదు కదా, యూ కీప్ ఆన్ గోయింగ్ లైక్ దిస్ ఫర్ అవర్స్ అండ్ అవర్స్ అండ్ అవర్స్. యా. బట్ అప్పుడు అది చెప్పాను కదా సార్, డ్రైవ్ అట్లా ఉండేది అప్పుడు. ఐ విల్ గో, దేర్ ఇస్ నో డిస్టెన్స్ కాదు, దేర్ ఇస్ నో వెదర్, నథింగ్ విల్ కమ్ ఇన్ బిట్వీన్. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అండ్ ఐ విల్ థింక్ అబౌట్ మై థింగ్స్ బై మై సెల్ఫ్, అంతే. అదే అదొక మొండి ధైర్యం, అంతే. అది డాడ్ మీద ఇది తీసుకొని ఉండడము అది కాదు. అస్సలే ఎప్పుడు లేనప్పుడు డాడ్ ఇచ్చేవాళ్ళు పైసలు, బట్ ఐ పుట్ ఇట్ ఆన్ మై సెల్ఫ్. ఐ విల్ డూ మై ఓన్ వర్క్. 12 hours పని చేయని టైం ఉంది ఇప్పుడు నా దగ్గర, నేను జాబ్ వదిలేసినప్పుడు. 12 hours కదా, లేకపోతే ఆఫీస్లో పని చేసే. ఇవాళ 12 hours నుంచి 2 hours పని చేయలేనా నేను? 10 hours ఐఎమ్ గివింగ్ మోర్ టు థియేటర్. ఒక 2 hours అయితే ఐ కెన్ వర్క్, మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్, ఏదో ఎంటైర్ డే కోర్స్ లో 2 hours ఎనీ టైం నువ్వు చేయొచ్చు. I can do that's what I did and I used my money in Chennai. I did it everything by myself. బట్ ఎన్ని చేసినా తమిళ్లో మాత్రం అవకాశాలు రాలేదు. వాళ్ళు రానివ్వరు కూడా. లేదు సార్, దే వర్ రియలీ నో దేర్. నేను అక్కడికి వెళ్ళి చూసింది ఏంటి అంటే, దే ఆర్ పర్టికులర్ అబౌట్ దేర్ లాంగ్వేజ్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. దే ఆర్ పర్టికులర్ అబౌట్ దేర్ లాంగ్వేజ్. బాలు గారికి కూడా మొదట్లో పాట ఇవ్వలేదు. అచ్చా. ఎంఎస్ విశ్వనాథం గారు ఏమన్నాడంటే, నువ్వు ఈ తమిళ్తో నేను పాడిస్తే నన్ను చెప్పులు పెట్టి కొడతారా, నువ్వు ముందు వెళ్ళి తమిళ్ బాగా నేర్చుకురా ఒక 1 year, అప్పుడు ఇస్తాను ఛాన్స్ అంటే, అప్పుడు మళ్ళీ బాలు గారు వెళ్ళి తమిళ్ నేర్చుకుని అప్పుడు దాన్ని బికేమ్ పాపులర్ ఇన్ తమిళ్ బాలు గారు. ఇంకా బాలు గారిలో తమిళ్ ఎవరు పాడలేరు అన్నంత రేంజ్ టచ్ చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు మరి ఇది ఎప్పుడు అది ఈ నగరానికి ఏమైంది? సో 2017 నేను ఇక్కడ మల్లిరావాకి వచ్చినప్పుడు మై మామ్ సెడ్, నో, డోంట్ స్టే ఇన్ చెన్నై ఎనీమోర్, యూ నాట్ గెటింగ్ వర్క్ ఎట్లాగో, అండ్ అక్కడ మంత్లీ నువ్వు రెంట్ అవన్నీ కడుతున్నావు, దేనికి వచ్చేసేయాలి. ఓకే ఫైన్, ఐల్ కమ్ ఆఫ్. అప్పుడు బికాజ్ ఈ 9 చేసా, ఐ హ్యాడ్ ఎ లిటిల్ మోర్ మనీ కాబట్టి పొద్దున వెళ్ళి నా వస్తువులన్నీ నేను మళ్ళీ బైక్ మీద వచ్చి, లేదు బైక్ అప్పుడు బుక్ చేశా. ఎందుకంటే 9 అని సినిమా చేశా కదా సార్, ఐ గాట్ ఎ లిటిల్ మోర్ మనీ. సో డిటి కాదు, లిటిల్ మోర్ మనీ ఉంది, హెవీ మోర్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది వస్తే నేను అయితే మనం ఈసారి ఇంటికి కాదు డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. లైక్ నో, జస్ట్ బుక్ ద బైక్ అని వచ్చేసా. 2 days తర్వాత బైక్ వచ్చింది. ఎనీవే, సో లైక్ మళ్ళీ రావా జరిగింది. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యాడ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. బట్ నీకు మంచి పేరు వచ్చింది మాత్రం దీంతోనే. ఈ నగరానికి ఏమైంది వాజ్ మై బ్రేక్ ఫిల్మ్. మళ్ళీ రావా అయిపోయింది షూటింగ్ జూన్ జూలై అలా. ఐ థింక్ అక్టోబర్ టైమ్ సెప్టెంబర్ టైంలోనో తరుణ్ కాల్డ్ మీ, ఏం చేస్తున్నావు ఇయర్ ఎండ్కి ఏంటి అని. హీ నోస్ మీ ఫ్రమ్ ప్రియదర్శి. మన ప్రియదర్శి వాడు, దే యూస్ టు వర్క్ టుగెదర్. చాలా వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ కూడా ప్రియదర్శి చేశాడు. అవునా? ఆ పెళ్లి చూపులు ఎట్లాగో చేశాడు. సో ఐ థింక్ హీ గాట్ మీ త్రూ, ఐ నో హిమ్ ఫ్రమ్ ప్రియదర్శి, దట్స్ హౌ హీ న్యూ మీ. బట్ అదర్వైజ్ మాది ఒక గ్రూప్ కాదు, వీళ్ళదంతా సికింద్రాబాద్ గ్రూపు, మాదంతా ఇటు శ్రీనగర్ కాలనీ, బంజారాహిల్స్, జూబ్లీస్ గ్రూప్. తరుణ్ అక్కడ కదా, సికింద్రాబాద్ కదా, వెస్ట్ మారెట్పల్లిలో ఉండేవాడు. సో వాళ్ళ గ్రూప్ అదంతా వాళ్ళ దీనిలో వాళ్ళు పని చేసుకునే వాళ్ళు, మా దీనిలో మేము ఉండేది. ఆ గ్రూప్ కలిసింది అంటే అప్పుడప్పుడు నామకానికి వచ్చేవాడు. హీ యూస్ టు సీ మీ దేర్. ఐ ర్యాన్ దట్ ప్లేస్ ఫర్ 12 months యాజ్ అ మేనేజర్. విచ్ వన్? లామకాన్. లోపలికి ఉంటుంది. అవును, లోపల ఉంటుంది. ఇట్ హ్యాడ్ అ పర్ఫార్మింగ్ స్టేజ్ అండ్ ఎవ్రీథింగ్. మేము అక్కడే థియేటర్ కూడా చేసేవాళ్ళం. చాలా షోస్ 100% ఒకటి లామకాన్లో అయితే వేసేవాళ్ళం ఒక షో అట్లా. అండ్ ఐ గాట్ టు రన్ దట్ ప్లేస్ ఆల్సో ఫర్ 1 year. ఐ వాజ్ పిఆర్ మేనేజర్ అండ్ క్యాలెండర్ అది కూడా నేనే చూసుకునేవాడిని. ఓకే, అట్లా అక్కడ 1 year పనిచేసా. ఆ టైంలో తరుణ్ వచ్చిపోతూ ఉండేవాడు. చాయ్, మా లామకాన్ది చాయ్ అండ్ సమోసా ఇస్ వెరీ ఫేమస్. అవును. సో పీపుల్ యూస్ టు కమ్ దేర్ ఫర్ దట్ ఇన్ ది ఈవినింగ్ టైమ్స్. ఓకే, అట్లా 1-2 సార్లు కలిసా. బట్ తరుణ్కి ఏది గుర్తుండదు. తర్వాత ఎప్పుడో ఈ నగరానికి ఏమైంది, వెన్ హీ వాంటెడ్ టు కాల్ మీ, హీ హ్యాడ్ మై నంబర్ ఇన్ హిస్ ఫోన్, but he doesn't remember my name. ఇంకేలా చేస్తాడు? So at least one day he was trying to recall my name ata. And దానికంటే 2 weeks ముందు నేను ఆ బీటెక్ అని వెబ్ సిరీస్ చేశారు వాళ్ళు. దానికి ఆడిషన్ ఇవ్వడానికి వచ్చారు రామనాయుడికి.
ఓకే. వచ్చానప్పుడు తరుణ్ కలిసాడు కూడా. హే అభినవ్ యూ కేమ్, నైస్ రే నైస్, ఐ లుక్ ఎట్ యువర్ టేప్ అన్నాడు. యా షూర్ బ్రో, హౌ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ ఓకే నైస్ సీ యూ అగైన్, బాయ్ ఇది గుర్తులేదు వాడికి. 2 weeks తర్వాత హీ వాజ్ లుకింగ్ ఫర్ మై నేమ్ అట. సో హీ కుడెంట్ గెట్ ఇట్. అప్పుడు హీ వెంట్ ఆన్ టు ఫేస్బుక్ అండ్ ఇది ప్రియదర్శి గారు ఎక్కడో ట్యాగ్ చేసి ఉంటాడు కదా ఏదో ఫోటోలో. ప్రియదర్శి గారు ఇది చూసి ఫోటో ఏదో కనపడి దాని మీద మౌస్ తీసుకెళ్తే అభినవ్ అని పేరు వచ్చింది అక్కడ. అప్పుడు రికలెక్షన్, మా వీడి పేరు అభినవ్ రా అని ఫోన్ చేశాడు. ఫోన్ చేసి కాల్ మీ ఫర్ అన్ ఆడిషన్. లైక్ ఓకే ఫైన్ అని వెళ్ళాను, ఆడిషన్కి వెళ్ళాను. ఈజ్ వేర్ వీ డిడ్ దట్ ఫస్ట్ సీన్, ఆ డబ్బింగ్ సీన్ది ఆడిషన్ చేయించి ఓకే ఓకే అది చేశాను. అప్పుడు హీ లైక్డ్ ఇట్ వెరీ మచ్. హీ సెడ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, 100% యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, వీ రియలీ లైక్డ్ యువర్ ఇది. అట్లా ఇట్ స్టార్టెడ్. కానీ నేను ఐ బీన్ సీయింగ్ యువర్ జర్నీ ఎవర్ సిన్స్ ఈ నగరానికి ఏమైంది. ఎస్ మొన్న లేటెస్ట్ నవీన్ పోల్ శెట్టి సినిమాలో ఆ సీన్స్ ఎంత న్యాచురల్గా చేస్తావంటే నువ్వు అసలు అంటే నువ్వు యాక్ట్ చేయవు, యూ విల్ జస్ట్ బిహేవ్, ఆ పాత్రలాగా ప్రవర్తిస్తావు. అది దట్ ఈస్ ఎ గ్రేట్. ఆఫ్ కోర్స్ నువ్వు థియేటర్ నుంచి వచ్చావు కాబట్టి నీకు అది పట్టుబడింది. ఐ ఓ ఆల్ అంటే ఎవరికన్నా ఇవాళ నా యాక్టింగ్ నచ్చుతుంది ఆర్ మీరు ఇప్పుడు న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారని మీరు అంటున్నారు, సంబడి ఎల్స్ ఇస్ సేయింగ్ చాలా తమాషాగా ఉంటుంది యాక్టింగ్ అని, యూ సెడ్ ఐఎమ్ ఒరిజినల్. ఐ థింక్ ఆల్ దట్ నువ్వు ఎవరి షేడ్లు నీ మీద ఉండవు. యూ లుక్ లైక్ అభినవ్ అండ్ యూ డూ లైక్ అభినవ్, దట్స్ ఇట్. తర్వాత నీకు ఇంకో మేజర్ అడ్వాంటేజ్ యువర్ వాయిస్. ఫెంటాస్టిక్ వాయిస్, ఆ మాస్కులిన్ బేస్ వాయిస్. థ్యాంక్ యూ సార్. పక్కన న్యాచురల్ యాక్టింగ్ హిస్ట్రియానిక్స్, ఇంకో పక్కన మంచి బేస్ సాలిడ్ బేస్ మాస్కులిన్ వాయిస్. ఇవన్నీ వీటన్నిటికీ తగినంత సక్సెస్ నీకు వచ్చిందా అని నువ్వు ఫీల్ అవుతావా? అంటే డిడ్ యూ ఎవర్ థింక్ అబౌట్ ఇట్? లేదు సార్, హార్డ్లీ. ఇప్పుడు 2018లో ఇవన్నీ బయటకు వచ్చింది, ఇవన్నీ June 29th. దాని తర్వాత 2 years అందరికీ వేస్ట్ అయిపోయింది కదా. ఎగ్జాక్ట్లీ. అసలు క్యాలెండర్లో టైం నుంచి ఆ క్యాలెండర్ తీసి అందరి దాని నుంచి 2 years తీసుకుంటారు. నిజంగా నాకు ఎంతమంది ఇండస్ట్రీలో ఈ ఆస్పైరెంట్స్ యంగ్స్టర్స్ ప్రాజెక్టులు ఓకే అయ్యి పాపం అవునవును అవి ఎగిరిపోయి మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ ఎంగిలాకుల్లాగా ఎక్కడో పడి మళ్ళీ అడ్రస్లు వెతుక్కుని ఐ సీన్ దట్ రెగ్యులర్ ఈవెన్ టుడే ఐ సీ. ఆఫ్ కోర్స్ ఐ ట్రై టు హెల్ప్ దెమ్. కొంతమందికి ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని చెప్తాను. బట్ నువ్వు కామెడీ నువ్వు మొదట థియేటర్లోని సీరియసే, ఇప్పుడు సినిమాల్లో అసలు ఈ నగరానికి ఏమైందిలో ఫస్ట్ టైం సార్ కామెడీ చేసింది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అండ్ అది కూడా కామెడీ లాగా రాయడు కదా తరుణ్. ఇట్స్ సిచ్యువేషనల్. You don't do comedy. Yeah, you don't do comedy. You are there in the scene. Ante. It will come across as comedy. Ante. దానికి కూడా ఒక టైప్ ఆఫ్ యాక్టింగ్ ఉండొచ్చు, దానికి కూడా ఒక లాగా చేయాలి. యూ హ్యావ్ టు బీ ఇన్నోసెంట్. కొంచెమైనా నాకు కామెడీ ఇష్టం అన్ను ఒక పంచ్ లాగా వేసాం అనుకోండి, ఇట్ విల్ బికమ్ కామెడీ. It should not come across as you are doing comedy. Yes. People should think that the situation is funny and ఇది బాగా జరుగుతుంది. ఇప్పుడు అరటిపండు తొక్క మీద కాలేసి పడిపోయేవాడు కామెడీ సెపరేట్ గా చేయక్కర్లా, పడిపోతే నవ్వుతారు. ఇట్స్ యాజ్ కామన్ యాజ్ దట్. కానీ ఆ పడే ముందు దాన్ని యాంటిసిపేట్ చేసి పడ్డారు అనుకోండి, నవ్వు రాదు, సీన్ రాదు, మొత్తం అదంతా ఏంద్రా ఇదంతా సీన్ పాడవుతుంది. సో నీకు జనరల్గా అభినవ్ గోమఠం అన్నది ఆ పేరుకి అయితే బ్రాండింగ్ అయితే ఇండస్ట్రీలో వచ్చింది. అది నాకు తెలుసు. డైరెక్టర్లు యు ఆర్ దేర్ ఇన్ ఎవ్రీబడీస్ లిస్ట్. ఇంకా అవసరం బట్టి అవకాశం బట్టి వాళ్ళు నేను యూజ్ చేసుకుని ట్రై చేస్తున్నారు. వాట్ అబౌట్ యువర్? థ్యాంక్ఫుల్ సార్, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్కి. డెఫినెట్లీ టుడే ఐ అండర్స్టాండ్ దమ్ మోర్. దేర్ బ్లెస్సింగ్స్ డెఫినెట్లీ విత్ మీ. God's blessings with me. అంటే మీ ఇంట్లో ఆచారాలు సంప్రదాయాలు అట్లా ఉన్నాయా? పూజలు పునస్కారాలు అట్లాంటివి దేవుణ్ణి ప్రార్థించడాలు అట్లేం లేదు. బట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ గాడ్. ఓకే, ఎప్పుడు చెప్పారు. అమ్మ నాన్న కూడా ఏదో ఒకటి 2 మంత్రాలు కూడా నేర్పించారు. ఆస్తికులే, మేమేం నాస్తికులం ఏం కాదు. వీఆర్ గాడ్ బిలీవింగ్ పీపుల్. అట్లేం లేదు. ఐ టోటలీ బిలీవ్ ఇన్ గాడ్. Very nice. Totally believe in God and I owe this all this journey to particular thing to happen to God. ఎందుకంటే తరుణ్కి అసలు అవసరమే లేదు ఇవన్నీ చేయాల్సింది. పెళ్లి చూపుల తర్వాత తరుణ్ అట్లా అనుకోవడం. అండ్ ఇంతమంది ఉన్నారు
తరుణ్ అప్పుడు పెళ్లి చూపులు పోస్ట్ పెళ్లి చూపులు సక్సెస్ ఇఫ్ ఈ కాల్స్ ఫర్ అన్ ఆడిషన్ ఎంతమంది వస్తారు తెలుసా? 1,00,000 మంది ఉన్నారు. అందులో ఆ 4 అబ్బాయిల్లో నాకు దొరకడం, అండ్ ఇదంతా సురేష్ సార్ ప్రొడ్యూసింగ్ దట్ ఫిలిం అండర్ ఎస్పీ బ్యానర్. లక్కీ. సో ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్. అంటే నువ్వు అంత ఇప్పుడు నువ్వు చెప్తున్నదంతా వింటే నువ్వు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ స్ట్రగుల్ ఉంది దాంట్లో. ఎస్ 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 ఫైట్ ఉంది. ఎస్ రైట్ సార్. సబ్మిషన్ ఉంది సార్. మెంటల్ స్ట్రెంగ్త్, మై టోటల్ స్ట్రగుల్ ఇస్ మెంటల్. ఫిజికల్ అంటే అదే చెప్తున్నా, కంఫర్ట్కి ప్రాబ్లం లేదు. ఫిజికల్ అంటే ఇక్కడ నుంచి చెన్నై బైక్ మీద వెళ్ళావు కదా, ఇంకా అంతకన్నా ఫిజికల్ స్ట్రగుల్ ఆ ఏముంటుంది? రోజు తెలిసింది సార్, వై బాక్సర్స్ ఆర్ బెటర్ అన్నది ఆ రోజు తెలిసింది నాకు. నువ్వు ఇక్కడి నుంచి మెడ్రాస్ బైక్ మీద వెళ్ళావు అనగానే నా కాళ్ళు జిబ్బు ఒకసారి. మనం ఇక్కడ నుంచి కోటి ట్రాఫిక్ లో వెళ్తుంటే ఎక్కడైనా స్ట్రక్ అయ్యామంటే ఎంత విసుగ్గా ఉంటుందో.